జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓటమి అంటే కవిత పార్టీ నుంచి బహిష్కరించబడ్డ కవిత అన్ని జిల్లాల్లో తిరుగుతూ బీఆర్ఎస్ మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డిని గాని, జగదీష్ రెడ్డి వీళ్ళందరినీ విమర్శిస్తూ వెళ్తోంది. ఓ దశలో హరీష్ రావును విపరీతంగా విమర్శిస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి? రాజకీయం. కవిత రాజకీయ ఎదుగుదలకి ఒక మనిషి తన పర మన అనే భేదాలు చూడడు. రాజకీయపరమైన ఎదుగుదలలో ముందుకు వెళ్ళే క్రమంలో ఆడైనా మగైనా వాళ్ళ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వాళ్ళని కూడా త్యజిస్తారు అని మనం ఇంతకుముందు చూడలేదా? ఇంతకుముందు చూడలేదా? తెలుగుదేశం పార్టీలో చూడలేదా? కాంగ్రెస్లో చూడలేదా? ఇక సిపిఐలో చూడలేదా? ఇక్కడ బీజేపీలో చూడలేదా? తెలంగాణ బీజేపీ అందరూ అయిపోయింది, ఇంకా బండి సంజయ్ ముఖ్యమంత్రి అన్నారు. నేను కాదురా నాయన, అవ్వడరా నాయన, అధ్యక్షుడిగానే తొలగిస్తారా నాయన అంటే ఎవరన్నా నమ్మారా నన్ను? పైగా నన్ను తిట్టినప్పుడు తిట్లు తిట్టారు నన్ను. ఉండదు, ఎందుకంటే ఆ మూమెంట్లో అయిపోయింది, ఇంకా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి అనే ఫ్లెక్సీలు కూడా రెడీ చేసుకున్నారు. నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు. అరే కాడురా నాయన, అవకాశం లేదు అని చెప్తే ఎవరు నమ్మలా. కానీ ఏం జరిగింది? అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించారు. సో రాజకీయ పరమైనటువంటి విధానంలో నేను మీ మాధ్యమంలోనే చెప్పా, కవిత ఉండదు, కుటుంబంలో ఉండదు. కుటుంబంతో కుటుంబ వ్యక్తిగా ఉంటుంది, రాజకీయ పరంగా ఉండదు. అది జాగృతి అవుతుందా, తెలంగాణ జాగృతి అవుతుందా, కానీ ఖచ్చితమైన విధానంలో వేరే కుంపటి ఉండి తీరుతుంది అన్న ఇవాళ ఉందిగా. ఎవరు నడిపించేది కవితను? ఒక దశలో కేసీఆర్ అనే ఆరోపణలు వస్తున్నాయి, లేదా అంటే హరీష్ రావు మీద అన్ని విమర్శలు చేసిన హరీష్ రావు స్పందించట్లేదు. ఇప్పుడు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయేమో, ఆడకూతురు మీద ఏమి మాట్లాడద్దని ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయేమో, తప్పే ఉంది, చెప్పొచ్చు కదా. ఇప్పుడు బాహ్య ప్రపంచానికి పార్టీ పరంగా విడివిడిగా ఉన్నా అంతర్గతంగా కలిసే ఉండొచ్చు కదా. ఎన్నో గొడవలు వస్తుంటాయి, కొట్లాటలు వస్తూ ఉంటాయి, కలిసి ఎందుకు ఉండకూడదు? హరీష్ రావు ఒక్క మాట కూడా అనట్లేదు రివర్స్ తిరిగి. ఎందుకంటే నేను అదే చెప్తున్నా, పార్టీ విధి విధానాలని అనుసరిస్తూ హైకమాండ్ చెప్పింది ఫాలో అవుతూ వాళ్ళు చెప్పింది ఆచరిస్తూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత నాకుంది అని అనుకున్నాడేమో హరీష్ రావు. అందుకే ఆయన కట్టుబడి ఉన్నాడేమో, పెద్ద ఆయన మాట నేను గౌరవించాలి అని అనుకున్నాడేమో. ఎందుకు తండ్రిని అన్నాను, కేటీఆర్ని కేసీఆర్ తప్ప పార్టీలో ఉన్న మాజీ మంత్రులు హరీష్ రావుతో సహా వాళ్ళందరినీ విమర్శిస్తూ వెళ్ళి వీళ్ళిద్దరిని వదిలిపెట్టి వాళ్ళందరినీ విమర్శించడం ఎందుకు? బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే వీళ్ళు కూడా అంతా కలిసే కదా. బీఆర్ఎస్ ఒక మాట చెప్తానన్న, బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది కాంగ్రెస్లోకి వెళ్ళారు, అవునా? కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఎంతమంది బీఆర్ఎస్కి అనువుగా ఉన్నారనుకుంటావు? దెర్ ఇస్ నో గ్యారంటీ. రేపటి రోజున ఈ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి, ఇవన్నీ అయిపోయే సమయానికి లేదా మొదలయ్యే సమయానికి ఇంకా కొంతమంది వెళితే, సో ఒకానొక నాడు తెలంగాణలో బీఆర్ఎస్ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ కాదు, స్వీప్ చేసి పారేసింది, అవునా? తర్వాత కొంత తగ్గింది. ఇప్పుడు అదే స్థానంలో కాంగ్రెస్ మొత్తం స్వీప్ చేసే స్థానంలో కాంగ్రెస్ వారు ఉన్నారు. ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద నడుస్తున్నటువంటి విచారణలు, చర్యలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రేపు అందరినీ మొత్తం అంతా డిజాల్వ్ చేసి మొత్తం అన్నిటికీ ఉప ఎన్నికలు పెట్టండి అంటే అప్పుడు మళ్ళీ కాంగ్రెసే గెలుస్తుంది, బీఆర్ఎస్ కాదు. ఈ సంగతి తెలుసు వాళ్ళకి. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ యొక్క ప్రాభవాన్ని పెంచుకుంటూ పోయే యోగకాలం తప్ప కిందకి మాత్రం రాదు. పార్టీ ఫిరాయింపులు అన్నారు కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. 2 రోజుల్లో మళ్ళీ నోటీసులు ఇచ్చింది. 8 మంది విచారణ, అంటే వాళ్ళ వాయిస్ తీసుకున్నారు స్పీకర్. ఇంకా 2లో దానం నాగేంద్ర, కడియం శ్రీహరి మిగిలి ఉన్నారు. వాళ్ళు మరికొంత సమయం కావాలన్నారు. ఇప్పుడు దానం నాగేందర్ విషయానికి వచ్చేసరికి ఆయన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేశాడు కాబట్టి ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడని బీఆర్ఎస్ వాదిస్తుంది. ఇప్పుడు ఆయన స్థానానికే ఒక గండం ఏర్పడిందంటే రాజీనామా చేస్తారనే ప్రచారం. రేపు ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక జరిగినా ఆశ్చర్యం లేదు. ఉప ఎన్నిక వస్తుందా? వస్తే ఎవరు గెలుస్తారు? ఉప ఎన్నిక జరిగినా ఆశ్చర్యం లేదు, ఖచ్చితంగా చెప్తున్నా. ఆ ఉప ఎన్నిక డేట్ అనౌన్స్ అయితే మాత్రం నేను గుర్తుంటే నా దగ్గరకు రా, అదే క్యాండిడేట్స్ అనౌన్స్ చేయకముందే వస్తే చెప్తాను నేను. దానం నాగేందర్ మళ్ళీ పోటీ చేస్తారా లేకపోతే వేరే వాళ్ళకి? దానం నాగేందర్ రిజైన్ చేయటం అనేది కరెక్ట్ డెసిషన్ కాదు. మళ్ళీ టికెట్ తీసుకోగలడా పార్టీ నుంచి? కష్టం. దానంకి ఇవ్వరు అంటే కష్టకాలం నడుస్తుంది తనకి. ఎందుకని తన పార్టీలో వాళ్ళే తనకి వ్యతిరేకులు ఉన్నారు. నువ్వు గమనించుకో, కావాలంటే చూడు, నేను చెప్పానని కాదు, నువ్వు గమనించు, ఎంక్వైరీ చేయి. విజయార్ కూతురు విజయారెడ్డి చాలా ఏళ్ళుగా అక్కడ ప్రస్తుతం
దానం నాగేందర్ అనబడేటటువంటి వ్యక్తికి కొంచెం వ్యతిరేకత వర్గాలు అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు తనకి ఈ కష్టకాలంలో కనుక తను బయటికి రావడం జరిగితే మళ్ళీ లోపలికి వెళ్ళటం అనేది చాలా కష్టం రాజీనామా అవుతుంది. చేసి ఎన్నికలకు వెళ్తే గెలవడం అనేది కష్టం ఉంది. టికెట్ స- దక్కించుకోవడం అనేది కష్టం. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. టికెట్ దక్కడం కొంచెం ఇప్పుడు కష్టకాలం నడుస్తుంది. ఒకవేళ టికెట్ దానం నాగేందర్ కాకపోయినా ఎవరికి ఇచ్చినా కానీ బీఆర్ఎస్ ను కానీ కాంగ్రెస్ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది? అప్పుడు చెప్తా. ఎప్పుడు ఇది డిజాల్వ్ అయింది అని తెలిసిన రోజు నాడు మొన్న వచ్చావుగా, అలా రా, అలానే జూబ్లీ హిల్స్ గురించి చెప్పినట్టే అలానే చెప్తా. ఈ 10 స్థానాల్లో ఇద్దరికి మాత్రమే ఉంది కదా, మరి 10 స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండొచ్చా? లేకపోతే ఇప్పుడు కడియం శ్రీహరి స్టేషన్ కనుపూర్, దానం నాగేందర్ ఖైరతాబాద్ గేను ఇప్పుడు 10 స్థానాలు ఉప ఎన్నికలు వస్తాయా, ఈ రెండే వస్తాయా అనే మీమాంసలో చూసుకుంటే మాక్సిమం రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆలోచనతో అవి రెండిటికే పరిమితం కావచ్చు. ఎందుకంటే ఉన్న బలాన్ని పోగొట్టుకోవడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. ఉన్న బలాన్ని పెంచుకునే ఆలోచనలో ముఖ్యమంత్రి చాలా నిమగ్నుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో దాన్ని ఏమంటారంటే హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ చాలా బాగా అవసరం పడుతుంది. ఆ కోణంలో చూస్తే 2 చోట్ల ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.